మన గ్రామ కార్యక్రమంలో ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చేసి శ్రీమతి శంకర సత్యవేణి బాలాజీ గారు. అయితే వారి హస్బెండ్ బాలాజీ గారు ఆవిడికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. అయితే వీరిద్దరిని అడిగి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మేడం, మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పండి. ముందుగా ఇక్కడ గ్రామస్తులకి తాగునీరు ఏ విధంగా అందిస్తున్నారో చెప్పండి. నమస్తే అండి. నా పేరు శంకర సత్యవేణి బాలాజీ. నేను మాచవరం సర్పంచ్గా ఉన్నాను, అంబాజీపేట మండలం. మాది చాలా డివిజన్లోనే, జిల్లాలోనే మాది మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి మా గ్రామంలోని. మరి ఫస్ట్ గుండా తాగునీటి సమస్య ప్రధానమైన సమస్య. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎన్నో దఫాలుగా దాన్ని త్రాగునీటి సమస్యని పరిష్కరించలేకపోయారు. మరి మేము వచ్చాక త్రాగునీటి సమస్యని పరిష్కరించాము. మరి 7,000 కోట్ల, సుమారు 7,000 కోట్ల రూపాయలతో దాన్ని స్టార్ట్ చేసాము. ఇప్పుడు అది పూర్తి దశలో అయిపోయింది. దాన్ని ప్రారంభోత్సవాన్ని దశకు వచ్చింది. ఇంకా ఎన్నర లైన్స్ అయ్యి పెట్టాలి. మరి మినరల్ వాటర్ సదుపాయం కల్పించారా? మినరల్ వాటర్ సదుపాయం కూడా కల్పిస్తామండి, కల్పిస్తాం. ఇప్పుడే స్టార్ట్ అవ్వటం, దాంట్లో ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉండడం వల్ల చేయలేకపోతాం. ముందు చేస్తాం. స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం మీ గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది? చాలా ఫాస్ట్గానే జరుగుతుందండి. మరి సుమారు మాకు గ్రామానికి 900 వరకు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. దాన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. చాలా మటుకి పరిష్కారం అయినాయి. దాన్ని మరుగుదొడ్లు, మాకు ప్రధాన సమస్య మరుగుదొడ్లు కూడా. దాన్ని కూడా ముందు బాగా వచ్చేటట్టు చేస్తామండి. అంటే ఇప్పుడు 2 బావులు తవ్వడానికి ఇప్పుడు స్థలాభావం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏమైనా ఉంది ఇక్కడ? అంటే 2 డ్రైనేజీ గోతులు 2 తవ్వమని గవర్నమెంట్ వారు ఆర్డర్ చేశారు, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? లేదు, అక్కడక్కడ కూడా స్థల సమస్య ఉన్నమాట వాస్తవం. ఇది గవర్నమెంట్ కూడా గతంలో 1 సెంటున్నర 2 సెంట్లు ఇచ్చిన చాలా చోట్ల ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. కానీ 2 బావులు కట్టాలనే సమస్య చాలా చోట్ల ఉత్పన్నమైంది. సరే, అది కూడా అధిగమించి అక్కడ డిపార్ట్మెంట్తో కలిసి ఈ పంచాయతీలో పూర్తి స్థాయిగా, అంటే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు కట్టించాలి. దానికోసం మేము ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని మేమే ఒక కాంట్రాక్ట్ని పట్టుకుని, ఎందుకంటే మధ్యస్థాయి కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు నిత్యం పనికి వెళ్ళి వాళ్ళు పొట్ట చేతితో పట్టుకుని వెళ్ళి ఉన్న రోజులు, వాళ్ళు దాని మీద ఒక 4 రోజులు బేస్ చేసి ఉండడం వల్ల వాళ్ళు ఎంతో ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి మేము ఏం చేస్తామంటే మేమే ఒక కాంట్రాక్ట్ పెట్టి ఈ మాచవరం పంచాయతీలో పూర్తి స్థాయిగా స్వచ్ఛ భారత్ మిషన్ నిమిత్తం చేయడానికి అత్యంత కృషి చేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా, ఎండో గారు కూడా పూర్తి సహకారం చేస్తున్నారు. ఈ ఐఎస్ఎల్ కూడా 9 శాంక్షన్ అవి త్వరలో ఒక 10 రోజుల్లో పూర్తిగా దీని అనుమతులు వస్తాయని చెప్పి సార్ నేను కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రధాన ఎజెండాలో ఇది మెయిన్. అతి త్వరలో అంటే 1 సంవత్సరం కాలం పెట్టుకుంటాం. ఎందుకంటే 1000 టాయిలెట్స్ కట్టాలంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీన్ని చిన్న సమస్యలు ఉన్నా అధిగమించి పూర్తి చేస్తాను. మేడం, సీసీ రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? బాగానే జరుగుతుందండి. అంటే సీసీ రోడ్స్ అంటే ఎక్కువ, మరి ఇది గ్రామం కనుక ఎక్కువ కాదు, ఎక్కువ మట్టి రోడ్లు, గ్రావెల్స్ అవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సీసీ రోడ్స్ అంటే ఇవి నాన్ లేఅవుట్స్ స్థలాలు. ఇదండి పంచాయతీ పరిధి, ఇది పేరుకి మేజర్ పంచాయతీ. సమస్యలు కూడా మేజర్గా ఉన్నాయి, అంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, సొల్యూషన్ తక్కువ, అంటే డబ్బు చాలా తక్కువ. మేము పంచాయతీ ఎక్కినాటికి పంచాయతీ దాదాపు 70 లక్షల డెఫిసిట్లో ఉంది. అంటే దాదాపు 14 జీతాలు అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది మేము ఎక్కినాటికి. ముందు మనం ఎందుకంటే కష్టపడి పనిచేసే సిబ్బంది వాళ్ళని ముందు సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలి. కానీ మా అదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఒక గ్రామం అభివృద్ధి చెందితే 16 గ్రామాలు ఇక్కడ మాకున్న మండలంలో 16 గ్రామాలను అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మండలం అభివృద్ధి చెందింది.
ఉన్న ఈ 4 మండలాలు కూడా ఇంచుమించుగా ఇప్పుడు మాకున్న నియోజకవర్గం 4 మండలాలు కూడా అభివృద్ధి చెందితే నియోజకవర్గం అభివృద్ధి చెందింది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గ్రామాలని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కింద స్థాయిగా డెవలప్ చేయాలి ఒక యాటిట్యూడ్ పెట్టుకుంది. దానివల్ల మాకు కూడా ఫండ్స్ రావడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారి సహకారం నిజంగా అనేది చాలా టాప్ అనమాట. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే గారు 40 లక్షలు ఇచ్చారు, ఎంపీ గారు ఒక 40 లక్షలు ఇచ్చారు, చైర్మన్ గారు 50 లక్షలు ఇచ్చారు. పంచాయతీ 13th ఫైనాన్స్ నిధుల ద్వారా దాదాపు ఈ పంచాయతీలు 2 కోట్ల వర్కులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. చాలా వరకు 1,20,00,000 వర్కులు పూర్తయినాయి. ఇంకా 80 లక్షల రూపాయలు త్వరలో అతి త్వరలో కూడా పూర్తి చేసి అది కూడా ప్రజలందరికీ అందుబాటులో తెస్తాం. ఇంకా పూర్తి స్థాయిగా మరి ఇంకా మాకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 1 సంవత్సర కాలం వృధా అయిపోయింది. కేవలం ఎలక్షన్స్, సమైక్యాంధ్ర ఉద్యమాలు వీటి వల్ల 1 సంవత్సరం పోయింది. అయిన సంవత్సరంలో 2 కోట్ల వర్కులు చేయటం, మంచినీటి పథకం త్వరలో ప్రారంభం అవటం, త్వరలో పంచాయతీ భవనాన్ని కూడా శంకుస్థాపన చేసి బిల్ చేస్తాం, త్వరలో అది కూడా పూర్తి చేస్తాం. అలాగే పంచాయతీకి ట్రాక్టర్ కొన్నాం. అలాగే పంచాయతీని ఉన్న శ్మశాన వాటికలు దాదాపు 2-3 కూడా అభివృద్ధి చేసాం. మాకున్న ప్రతి సమస్య మీద ఒక అవగాహనతో ఉన్నాం. మాకు ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా అధికారుల సహకారంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ప్రధాన సమస్య వచ్చి డంపింగ్ యార్డ్, దానికి కూడా చాలా ప్రయత్నం చేస్తాం. అలాగే స్థలం లేదు, దీనికి కూడా మేము కొంత స్థల సేకరణ జరిగింది, దీనికి కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్య మీద ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఆ పాయింట్ని రీచ్ అవ్వడానికి అన్ని దారులు చేస్తున్నాం. చిన్న సమస్యలు రావడం సహజం. లోకల్ ఎంపీపీ గారు, లోకల్ జడ్పీటీసీ గారు కూడా మాకు ఎంతో సహకారంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము దీన్ని డెవలప్ చేసి ఆదర్శ గ్రామం చేయాలన్న ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాం. దాన్ని రీచ్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. పెన్షన్లు లబ్ధిదారులందరికీ ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తున్నారా? ఇది పెన్షన్స్ సార్ ఇది కూడా చాలా నిజంగా పెన్షన్స్ కూడా చాలా పాపం నిరుపేదలు కూడా 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉన్న పాపం వచ్చి తీసుకెళ్ళడానికి అది పెద్ద సమస్య అనమాట. ఎందుకంటే దాదాపు ఇది 4-5 కిలోమీటర్స్ సరౌండింగ్ ఉన్న పంచాయతీ ఒక చోట ఇస్తారు. దానివల్ల మొన్నటిదాకా చాలా సమస్యలు పాపం చాలామంది ఆటో గడుచుకుని రావటం, ఇవాళ జనం ఎక్కకుండా వెళ్ళిపోవటం, మళ్ళీ ఆటో గడుచుకుని రావటం, ఈ సమస్య చాలా ఉంది. ప్రభుత్వం కూడా దీనికి దారి చూపించింది. ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇంటింటికి వెళ్ళాలి, 1000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి చెందాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది. దాన్ని చాలా వరకు పంచాయతీలకు చెప్పారు. మేము కూడా ప్రతి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం. ఇంకా చిన్న కూడా సర్దుబాటు చేసుకుంటాం. ఇంకా దాదాపు మాకు 350 పెన్షన్స్ ఇంకా రావాలి పెండింగ్లో. అవి కూడా వస్తే మాకు పూర్తి స్థాయిగా 100% పెన్షన్స్ లబ్ధిదారులు చేకూర్చడం అవుతుంది. దాన్ని కూడా గవర్నమెంట్కి పెట్టడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి ఎంపీ గారు మాకు చెప్పారు. గీత కార్మికులకి, వేవర్స్కి వాళ్ళకి కూడా పెన్షన్స్ మీ పంచాయతీ పరిధిలో అందిస్తారు. ఇది వాళ్ళు మా పంచాయతీ పరిధిలో వేవర్స్ చాలా తక్కువ ఉన్నారండి. తక్కువ ఉన్న గీత కార్మికులు చాలా తక్కువ. వాళ్ళు కూడా గుర్తించాం. 50 సంవత్సరాలకి గవర్నమెంట్ ఏమని చెప్పింది. నిజంగా చంద్రబాబు నాయుడు హ్యాట్స్ ఆఫ్. 1000 రూపాయలకి పెన్షన్ పథకం మాత్రం ఆయన జీవితాంతం ఆ కుటుంబాలు మర్చిపోవండి. చాలా నిజంగా చంద్రబాబు గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. 1000 రూపాయలు ఉంది, ఆ కుటుంబం చాలా వరకు నిలబడిపోయినట్టే. ఇవాళ ఉన్న రోజుల్లో చాలా బాధాకరం ఏంటంటే ప్రతి కుటుంబం తల్లిదండ్రులను దూరంగా పెట్టే స్థాయికి వచ్చేసింది. ఈ 1000 రూపాయలు ఇవ్వటం చాలా మరి నిజంగా ఇది హర్షించదగ్గ పథకంగా నేను ఫీల్ అవుతున్నాను. చాలా మంచి పథకం. ఇంకా ఏదైనా చిన్న ఉన్నా కూడా ప్రతి పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా అప్డేట్లో ఉన్నామండి. ఏదైనా మా దృష్టికి వస్తే వెంటనే పైకి ఎండో గారు పంపిస్తున్నాం. అటువంటివి కూడా చొరవ తీసుకుని ముందుకు వెళ్తాం. రుణమాఫీ గురించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. అసంతృప్తిగానే ఉన్నారని మాత్రం అనిపిస్తుంది. మరి అదే అసంతృప్తిగానే ఉన్నారు. మరి కొత్త రుణాల పరిస్థితి ఏ విధంగా ఉందండి? డ్వాక్రా మహిళలకు కానీ అలాగే వ్యవసాయదారులకు కానీ వీళ్ళకి కొత్త రుణాలు ఏమన్నా బ్యాంక్ నుంచి వస్తున్నాయా, రావట్లేదా? వస్తున్నాయి. కొత్త రుణాలు అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ పాతవి జమ చేసేయడం, అంటే ఇచ్చిన రుణమాఫీని మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసేయడం ద్వారా కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు. అంటే అది చేతికి అమౌంట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు. నా దృష్టికి అయితే అలా వచ్చింది. అది రుణం కింద, అదే రుణం మాఫీ కింద చేయలేదు, దాన్ని మళ్ళీ ఖాతాలో వేసేయటం అవన్నీ కూడా కొంచెం అదే ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టుగా తెలిసింది నాకు. కానీ సార్ రుణమాఫీ అనేది పెద్ద నిజంగా ఛాలెంజింగ్ ఇష్యూ అని, దాంట్లో కొంచెం లోటుపాట్లు జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 100 మందికి సాటిస్ఫై చేయలేకపోయారు. దీంట్లో మనం మరి ఆయన కూడా అంటే ప్రజల ఉద్దేశం ఏంటంటే ప్రజలు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. ఇవన్నీ వాళ్ళకి అనవసరమైన విషయాలు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంచెం ఆయన ఫెయిల్ అయ్యనమాట వాస్తవం. ఎందుకంటే స్టేట్ విడిపోవడం వల్ల ఆయన దీన్ని చేకూర్చలేకపోయారు. అది 100 మందికి న్యాయం చేయలేకపోయారు. డ్వాక్రా అయినా సరే, రైతులు మాఫీ అయినా సరే.
13 ఫైనాన్స్ నుంచి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మీకు నిధులు సక్రమంగా వస్తున్నాయా? అవి దేనికి ఉపయోగిస్తున్నారు? 13 ఫైనాన్స్ నుంచి మాకు మేము నెగ్గిన తర్వాత దాదాపు 85 లక్షల రూపాయలు మాకు విడతలుగా ఒకసారి 20 lakhs, తర్వాత 15 లక్షలు, ఒకసారి 40 లక్షల రూపాయలు, అలాగే దాదాపు 80 lakhs రూపాయల దాకా మాకు రావడం జరిగిందండి. రావడంతో మాకు పంచాయతీలో ఉన్న మేజర్ సమస్యలు సీసీ రోడ్లు వేసాం, డ్రైన్స్ వేసాం, చాలా వరకు యూటిలైజ్ చేసుకున్నాం. అలాగే 14 ఫైనాన్స్ కూడా ఇవాళ మా పంచాయతీ 50 లక్షల రూపాయలు రావడం జరిగిందండి. దాని కూడా యాక్షన్ ప్లాన్ వేసి ఇప్పుడే మేము గవర్నమెంట్ పంపడం జరిగింది. మరి మీ గ్రామంలో చదువుకొని విదేశాలు ఎన్ఆర్ఐలు కానీ, అలాగే వీళ్ళు వేరే స్టేట్లో స్థిరపడి ఆర్థికంగా బలంగా ఉన్న వారిని మీ గ్రామం కోసం ఏమైనా నిధులు అడగటం, సమకూర్చడం జరిగిందా? దీనికి ఎన్ఆర్ఐస్ చాలామంది మా గ్రామంలో చాలామంది ఉన్నారండి. ఇలాగే మా అన్నగారు, మా పెద్దనాన్నగారు అబ్బాయి కూడా చొరవ తీసుకుని మంచినీటి పథకానికి 1,11,116 ఆయన